హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మేము కడపలో రైల్వే స్టేషన్లో ఉన్నాము. మేమైతే మున్నార్కి వెళ్తున్నాము, కేరళ. పిల్లలకి హాలిడేస్ అనేసి వాళ్ళ వెకేషన్కి మున్నార్ వెళ్తున్నాం అన్నట్టు చెప్పలేదు కదా. మేమైతే ఇప్పుడు ఇండియాలో ఉన్నాము. ఆల్మోస్ట్ 2.5 years అయింది మేము ఇండియాకి మూవ్ అయ్యి. పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంకా వాళ్ళకి ఇప్పుడే టైం ఉంటుంది కాబట్టి మేము మున్నార్కి అయితే బయలుదేరాము. ఈ ట్రైన్ వచ్చేసి పూణే టు కన్యాకుమారి ఎక్స్ప్రెస్. మేమైతే 2 tier ఏసీ బుక్ చేసుకున్నాము, తత్కాల్లో బుక్ చేసుకున్నాము. మాకు పర్ పర్సన్ 2100 అయ్యింది. టోటల్ 8400. టికెట్ అయితే 2000 తత్కాల్ కాబట్టి ఇక ట్యాక్సెస్ అలా అంతా 400 అనమాట. టోటల్ ప్రైస్ వచ్చేసి 8400. ఎందుకంటే మనం అప్పుడప్పుడు బుక్ చేసుకున్నప్పుడు ఇంకా తత్కాలే కదా మనకి ఆప్షన్. మాకైతే వేరే ఆప్షన్ లేదు. మనం ముందే ఇంకా బుక్ చేసుకోలేం కదా. ఈ స్కూల్లో ఏంటంటే పిల్లలకి హాలిడేస్ ఎప్పుడని ముందే డిక్లేర్ చేయరు. మాకు హాలిడేస్ తర్వాత కూడా పిల్లలకి కొద్ది రోజులు స్కూల్ ఉంది. తర్వాత ఇంకా హాలిడేస్ వస్తే మేము బయలుదేరాము. ఇక్కడ మేమైతే అలువా స్టేషన్లో దిగామండి. ఇక్కడ నుంచి మేము హోమ్ స్టే తీసుకున్నాము. అది వచ్చేసి తొక్కుపార అనేసి ఒక టౌన్ లాగా అనమాట. అక్కడ హోమ్ స్టే తీసుకున్నాము. ఇంకా మామూలు హోటల్స్ అవన్నీ అయితే మున్నార్లో ఉంటాయి. ఇంకా మనం అక్కడ స్టే చేయడానికి వెళ్ళేది బాగా అంటే నేచర్ని ఎంజాయ్ చేయడానికి కదా. కాబట్టి ఇలాంటి ప్లేసెస్లో అయితే కొంచెం బాగుంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ 3:30కి అంతా అలువా రైల్వే స్టేషన్లో దిగామండి. మాకు కడపలో వచ్చేసి 12:30కి ట్రైను. టోటల్ 15 hours జర్నీ కడప టు అలువా. ఇంకా మేమైతే క్యాబ్ తీసుకొని అంటే 4:30కి అలాగా ఇంకా క్యాబ్ ఊబర్ బుక్ చేసుకున్నాము. మాకు దీనికైతే 2100 అలా ఛార్జ్ చేశారు. ఇవే బెస్ట్ మనకైతే. ఎందుకంటే మామూలు కార్స్ అయితే 3000 4000 కూడా అడుగుతారు. ఇంకా 1 person అలాగైతే మనము లగేజ్ ఎక్కువ లేకపోతే బస్సులో అలా వెళ్ళడం బెస్ట్. బస్సులు కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇదంతా హిల్ ఏరియా కదా. ఇంకా మున్నార్ వెళ్ళే ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. గ్రీనరీ ఇక్కడంతా మనం ఈ వేడికి ఇలా ఉన్నామేమో కానీ అక్కడికి వెళ్తే మాత్రం వెదర్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడైతే. ఈ బ్రిడ్జి కూడా చాలా బాగుంది. దారిలో మనం వెళ్తున్నంతసేపు గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. అండ్ మేము వెళ్ళినప్పుడైతే ఇంకా వర్షం పడుతుంది బాగా. ఇంకా ఏ టైంలో ఎలా ఉంటుందో వెదర్ అయితే మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేయలేము. రైనీ సీజన్ కాబట్టి వర్షాలు బాగా పడుతున్నాయి. అండ్ గ్రీనరీ చూడండి. ఇదంతా హిల్ ఏరియా కదా, మనకి కర్వ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మనం ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు. కార్లో వెళ్ళామంటే మన ఓన్ కార్ తీసుకుని వెళ్ళామంటే ఎక్కడైనా మనము స్టాప్ చేసి బాగా ఇంకా మంచి మంచి ప్లేసెస్ చూడొచ్చు దారిలో కూడా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మనకి వాటర్ ఫాల్ వస్తుంది. అక్కడ కూడా మనకు ఆపుతారు డ్రైవరు. వాటర్ ఫాల్ అయితే నిజంగా చాలా పెద్ద వాటర్ ఫాల్స్ భలే ఉంది. ఇక్కడైతే మా ఫోటో సెషన్ అలా సాగుతుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ దిగాం కదా, మా ఫేసెస్ అంతా కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ 3:30కే దిగాము. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం కాఫీ అలా తాగి మళ్ళీ బయలుదేరాము. ఆల్మోస్ట్ 2.5 hours అలా అవుతుంది. మేము హోమ్ స్టే తీసుకున్నాం కదా తొక్కుపార అనేసి. అక్కడ మీకు చూపిస్తానులేండి మేము తీసుకున్న హోమ్ స్టే అదంతా ఎలా ఉంది ఏంటి అనేది అయితే. ఇంకా అక్కడ నుంచి మాకైతే రావాలి అనిపించట్లేదు. ఎంత అద్భుతంగా ఉన్నాయి వాటర్ ఫాల్స్. చాలా బాగుంది. రియల్లీ నేచర్ అద్భుతంగా ఉంది అసలు. ఇక అక్కడంతా ఒక 10 or 15 minutes ఉన్నాము. మళ్ళీ ఇంకా బయలుదేరాము. Till I get up, time is barely on our side.
the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. దారి పొడవు చూసారు కదా, చాలా బాగుంది గ్రీనరీ అంతా. ఇంకా మేమైతే హోమ్ స్టే ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. ఇంకా దగ్గరలో ఉంది మాకు. యాక్చువల్గా అయితే మనకి ఎప్పుడైనా మనం ఈ హోటల్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలా హోమ్ స్టేస్కి వెళ్ళేటప్పుడు కానీ మనకి చెక్ ఇన్ టైము 12కి ఉంటుంది. 12 టు చెక్అవుట్ టైం వచ్చేసి నెక్స్ట్ 11కి ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 23 అవర్స్. మాకైతే ఇప్పుడు టైం మేము ఇంకా 6:30, 7కి అంతా ఇక్కడికి రీచ్ అయ్యాము. అక్కడ 4:30కి ఊబర్ బుక్ చేసుకొని వచ్చాం కదా. ఇక్కడికైతే టైము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ అంటే 6:30, 7 అవుతుంది. ఇంకా చాలా టైం ఉంది మాకు వెళ్ళాలి. వెళ్ళి అక్కడ అంటే ఏమైనా ఎవరైనా ఒక్కొక్కసారి మనకి వికెట్ చేసి ఉంటారు కదా ముందే, అలా ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఇంకేం చేయలేము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించాలి. ఇక ఇక్కడ వీళ్ళే చూస్తుంటే బిల్డింగ్స్ కానీ ఇట్లా హౌసెస్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పైన స్లాబ్ అయితే మనమైతే ఇట్లా సిమెంట్తో అలా స్లాబ్ వేస్తాం కదా, ఇక్కడైతే హౌస్ కట్టేసి తర్వాత మళ్ళీ పైన ఇట్లా మామూలుగా అంతా ఏమంటారు ఇవి రేకుల్లాగా ఉంటాయి కదా, అలాంటివి వేశారు. కొన్ని చోట్ల అయితే పెంకులతో అలా వేశారు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఎక్కువ వర్షం పడుతూనే ఉంటుంది కదా, దానివల్ల ఏమో ఇక బట్టలు ఆరేసుకోవడానికి వాటంతటికి బాగా ఉంటుంది. ఇదిగోండి మనము హోమ్ స్టే అయితే ఇక్కడ వచ్చేసింది. అది చూడాలి, వాళ్ళని అడగాలి అసలు మనకి వీలవుతుందా లేదంటే 11 వరకు కంపల్సరీ ఇంకా వెయిట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ అయితే లేదు. మనము మున్నార్ టౌన్లో మున్నార్ అయితే ఇక్కడ నుంచి ఇంకా 15 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మేము ఇక్కడ తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే ఎప్పుడు మనం ఇక్కడ ఊర్లో కూడా సిటీస్లో అలా ఉంటాము, ఇక్కడైనా నేచర్కి కొంచెం దగ్గరగా అలా ఉండాలనేసి ఇక్కడైతే మేము బుక్ చేసుకున్నాము. అక్కడికైతే వెళ్ళామండి. ఇంకా రూమ్ అయితే రెడీ అవ్వలేదు. అతనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఇంకొకటి ఉంటే ఇక్కడికి వచ్చాము. జస్ట్ మేము ఫ్రెష్ అప్ అవ్వడానికి అనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే మాకు ఒక 600 అలా ఛార్జ్ చేశారండి. బాగుంది, లోపల కూడా రూమ్ వాళ్ళు యూజ్ చేసుకోమన్నారు. కానీ పాపం వాళ్ళంతా ముందే రెడీ చేసి పెట్టారు వేరే వాళ్ళ కోసము. మేమైతే ఇంకా జస్ట్ వెళ్ళి బ్రష్ అలా చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే బయలుదేరాము. ఇంకా అక్కడికి మనకు చాలా టైం ఉంది. 11కి మనకు మామూలుగా 12కి చెక్ ఇన్ టైము. ఇక్కడ చూసారా వాటర్ ఫాల్స్, ఇక్కడైతే ఫుల్ సౌండ్. మేము తీసుకున్న హోమ్ స్టే దగ్గర అయితే ఇంకా ఎప్పుడు వాటర్ సౌండ్ వస్తూనే ఉంది. ఈ సీనరీస్ ఎంత చూసినా మొత్తాన్ని ఇవే తీరదండి. నాకు నిజంగా ఐ ఫెస్ట్ మాదిరే ఉంది, నాకు హై ఫీస్ట్ లాగా. నిజంగా సూపర్. నా డ్రీమ్ అయితే
ఫుల్ఫిల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా చూడాలి కదా, ఇప్పుడే కదా వచ్చాము, ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వేట బయలుదేరేది. చూడాలి ఇక్కడ అంతా ఎలా ఉంటుందో ఏమో. ఇదైతే చాలా స్లోప్గా ఉంది. చెప్పాను కదా ఇక్కడ అంతా హిల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. మాకైతే ఆల్మోస్ట్ ఇంకా స్వాదిలాండ్ చూసినట్లే ఉంది ఇదంతా చూస్తుంటే. బ్రేక్ఫాస్ట్ అయితే చేసి వచ్చేసాము. ఇంకా ఇక్కడ కొద్దిసేపు ఇంకా మనకు అక్కడ టైం ఉంది కాబట్టి కొద్దిసేపు పిల్లలు ఇక్కడ అంతా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు ఏరియానంతా. ఓకే అండి, ఇది జస్ట్ మాకు కడప నుంచి ఇక్కడికి మనం చేరుకున్న వరకు అయితే ఈ వీడియో. నెక్స్ట్ వీడియో అయితే మనది మున్నార్ డే 1 ట్రిప్ స్టార్ట్ అవుతుంది. మీకైతే ఈ వీడియో అంతా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత కదా, నాకు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం నర్వస్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటి అనేది. మీరు ఎవరైనా ఇంకా కేరళ వెళ్ళి మున్నార్ అలా ఏదైనా ప్లేసెస్ విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. ఇదండి మేము హోమ్ స్టే చేసే ప్లేస్ అనమాట. నెక్స్ట్ మీకు అంతా చూపిస్తాను, అంతా ఎలా ఉంది ఏంటి. మీలో ఎవరైనా నెక్స్ట్ ఈ ట్రిప్ వేసినప్పుడు ఇక్కడంతా మీరు స్టే చేయడానికి ఎలా ఉంది అనేది అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అంటే మన హోమ్ స్టే టూర్ అంతా చేస్తాను, అలాగే అక్కడ ఫెసిలిటీస్ ఏంటి ఎలా ఉన్నాయి అనేది అయితే నేను మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను. మన తెలుగు వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది అండి ఇది. ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే ఉంటారంతా. ఓకే అండి, టేక్ కేర్, బాయ్.